హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. 19.2 ఓవర్స్ దగ్గర డెల్ మిచెల్ అవుట్ అయ్యాడు. ధోని బ్యాటింగ్ వచ్చాడు. మామూలుగా మనకి ఏమనిపిస్తుందంటే ఇటీవల కాలంలో ధోని లాస్ట్ ఫ్యూ బాల్స్ మిగిలిండగా వచ్చేది జస్ట్ క్రౌడ్ కోసం వస్తున్నాడు. పురజనుల కోరికపై అనేవారు తెలుగులో ఒకప్పుడు. అలాగా ఏదో జస్ట్ టు ప్లీజ్ ద ఫ్యాన్స్ అతను బ్యాటింగ్కి వస్తున్నాడు, వచ్చేదో ఒక రెండు షాట్స్ కొడతాడు, టీంకి అది ఉపయోగపడుతుందో లేదు తర్వాత విషయం అని అనుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం అతను వచ్చి ఆడిన 4 బాల్స్, దట్ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. ఎందుకంటే వచ్చి ఫస్ట్ 3 బాల్స్ 3 సిక్స్లు కొట్టాడు, 2 లెంత్ బాల్స్ వేశాడు, వాటిని బౌండరీకి తరలించాడు, తర్వాత ఫుల్ టాస్ పడుతుంది దాన్ని స్క్వేర్ లెగ్ బౌండరీకి తరలించాడు, లాస్ట్ బాల్కి 2 రన్స్ తీశాడు. సో 4 బాల్స్లో 20 నాట్అవుట్ విత్ 500 స్ట్రైక్ రేట్. సో దాంతో స్కోర్ 200 దాటింది. 186 దగ్గర ఉన్న చెన్నై స్కోరు 206 అయింది. ఒక డీసెంట్ స్కోర్ వాళ్ళు బోర్డు మీద పెట్టారు. అంతా బాగానే ఉంది. ముంబైకి అన్ని కలిసి వచ్చిన వ్యవహారం. ఎందుకంటే వాళ్ళకి రికార్డ్ అంతా వాళ్ళ ఫేవర్లో ఉంది. ఓవరాల్గా ఎక్కడ చూసినా వాళ్ళ రికార్డ్ అంతా వాళ్ళ ఫేవర్లో ఉంది. అండ్ టాస్ గెలిచారు, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ. సెకండ్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ముంబై ఒక స్టేజ్లో 70 ఫర్ నో లాస్ ఆఫ్టర్ 7 ఓవర్స్. అంటే వాళ్ళకి రావాల్సిన ఆ రన్ రేట్ ప్రకారం వెళ్తున్నారు, వికెట్స్ అన్ని చేతిలో ఉన్నాయి. కానీ 8th ఓవర్ ఫస్ట్ బాల్కి వికెట్ పడింది. అక్కడి నుంచి మొత్తం సిచ్యుయేషన్ అంతా మారిపోయింది. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. హీ వాజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. అంతా బాగానే ఉంది. కానీ అల్టిమేట్గా చెన్నై గెలిచింది. ఎంత తేడాలు గెలిచింది? 20 రన్స్ తేడాతో గెలిచింది. 20 రన్స్ ధోని చేసిన 20 రన్స్ దట్ మేడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. రెండు టీమ్స్ మధ్య ఉన్న తేడా ఏంటి? ధోని చేసిన 20 రన్స్. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ విన్. చెన్నైకి ఏమాత్రం కలిసి రాలేదు ఈ టోర్నమెంట్లో. వాళ్ళు ఆడిన 3 అవే మ్యాచెస్ ఓడిపోయారు. హోమ్ మ్యాచ్ 2 అవే మ్యాచెస్ ఓడిపోయారు, 3 హోమ్ మ్యాచెస్ గెలిచారు. సో హోమ్ బయట గెలవలేరేమో, ఓన్లీ చెన్నైలోనే వాళ్ళ పప్పులు ఉడుకుతాయేమో అన్నట్టుగా ఒక ఫీలింగ్ కలిగింది. కానీ ముంబైకి ఒక కంచుకోట లాంటి వాంఖేడే స్టేడియంలో వాళ్ళు విత్ ఎవ్రీథింగ్ గోయింగ్ అగేన్స్ట్ దేమ్ అండ్ దే వన్ వండర్ఫుల్ విక్టరీ. వెన్ ది గోయింగ్ గెట్స్ టఫ్, ది టఫ్ గెట్స్ గోయింగ్ అన్నట్టుగా అద్భుతమైన విజయం సాధించారు. అండ్ ముంబై హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ రైట్. బుమ్రా మరొక మంచి స్పెల్ వేసాడు, వికెట్ రాకపోయినా ఈ బౌల్డ్ వెల్. అండ్ ముంబై లుక్ గుడ్. చివరిలో కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చారు, ఓకే, బట్ స్టిల్ దే లుక్ గుడ్. బట్ లాస్ట్లో చేజ్ని వాళ్ళు ఆపలేకపోయారు. అండ్ ముంబై విత్ రోహిత్ శర్మ హిట్టింగ్ దట్ వండర్ఫుల్ 100 స్టిల్ మేనేజ్ టు లూజ్ ద మ్యాచ్ బై 20 రన్స్. చాలా చిన్న తేడాతో 20 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో చివరిలో రావాల్సిన మొమెంటం రాలేదు వాళ్ళు. విత్ సచ్ గుడ్ స్ట్రైకర్స్ లైక్ టిమ్ డేవిడ్ ఒక 2 మంచి షాట్లు కొట్టాడు. రొమారో షెపర్డ్ వాజ్ క్లీన్ బౌల్డ్ బై మతీషా పతిరానా. అండ్ మతీషా పతిరానా ఇంజరీ తర్వాత వెనక్కి వచ్చి ఈ అప్స్టేజ్ బుమ్రా ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్ అని మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. కానీ మతీషా పతిరానా ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో కీ వికెట్స్ తీశాడు. కీ వికెట్స్ తీయడంతో పాటు చివరిలో అతను వేసిన ఓవర్స్, దట్ వాస్ ట్రిమెండస్. ఏం ఛాన్స్ లేదు. యార్కర్స్ వేస్తూనే ఉన్నాడు. యార్కర్స్ వేస్తే ఏం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. అది రోహిత్ శర్మ లాంటి మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కానీ ఎవ్వరు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సో హీ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. మిగతా బౌలర్స్ పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు అక్కడ. కానీ పతిరానా బౌలింగ్ అండ్ హిస్ 4 వికెట్స్ దట్ మేడ్ ద డిఫరెన్స్. So Chennai with Patirana and Mustafizur in the team, they are really good. And Shivam Dube once again proved great. అతనికి ఇక్కడ కలిసి రాదనుకున్నాం మనం. ముంబై అతను హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా అక్కడ అతను స్ట్రైక్ రేట్ 120 బిలో ఉంది. ఏంటనుకుంటే వచ్చాడు, అదర్ కొట్టేశాడు. అతను తర్వాత రుతురాజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ దట్ రియల్లీ కాస్డ్ ది లాట్ ఆఫ్ డ్యామేజ్. యాక్చువల్గా ఈ మ్యాచ్లో రహానే ఓపెన్ చేశాడు విత్ సచిన్ రవీంద్ర. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రహానే ఓపెన్ చేయడం ఏంటి? దాని మ్యాచ్ తర్వాత చెప్పింది ఏంటంటే రుతురాజ్
రహానే యొక్క నిగిల్ ఉంది, అందుకని అతను ముందు పంపించాం. నిగిల్ ఉంటే ముందు పంపించడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్నింగ్ చేయక అవసరం ఉన్నదేమో అనుకున్నారు. రహానే ఎక్కువసేపు నిలబడలేదు. రచిన్ రవీంద్ర వాజ్ వెరీ స్లో టు స్టార్ట్ విత్, కానీ అది పికప్ అవుతున్న టైంలో హీ వాజ్ అవుట్. సో రచిన్ రవీంద్ర కూడా పెద్ద ఇంప్రెస్, మరొక ఫెయిల్యూర్ అతని నుంచి. రుతురాజ్ కేమ్ ఇన్ అట్ నెంబర్ 3, స్లోగా స్టార్టెడ్. తర్వాత హీ వాజ్ వెరీ వెరీ క్లాసీ స్ట్రోక్ ప్లే. అల్టిమేట్ అనాలిసిస్లో మనకి శుభం దుబే చాలా అగ్రెసివ్గా, చాలా అటాకింగ్గా ఆడినట్టు అనిపిస్తుంది, కానీ ఇద్దరికి 170 స్ట్రైక్ రేట్ ఉంది. ఇద్దరు 60s చేశారు. శుభం దుబే రిమైన్ నాట్ అవుట్ అండ్ రుతురాజ్ గాట్ అవుట్. బట్ ఇద్దరి నాక్స్, ఇద్దరి పార్ట్నర్షిప్, దట్ వాస్ ది గేమ్ చేంజర్ బిట్వీన్ ద టూ టీమ్స్. 200 వచ్చిందంటే, అండ్ ధోని వచ్చాడు, ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మిచెల్ పెద్దగా డ్యామేజ్ చేయలేదు. అతను ఏంటంటే ఈవెన్ శివం దూబేకి ఎక్కువ స్ట్రైక్స్, సింగిల్స్ తీయడం, స్ట్రైక్ రొటేట్ చేశాడు. అండ్ ధోని వచ్చే లాస్ట్ 4 balls వేశాడు. సో దాన్ని ఎలా సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడంటే మ్యాచ్ తర్వాత కామెంటరీ చేస్తూ స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడుతూ, ఏదో ధోని కోసం ఏదో బెనిఫిట్ మ్యాచ్ లాగా బౌలింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా, బికాజ్ ఈజ్ ఎ ముంబైకర్. అలా అనడం కొంచెం డ్యామేజింగ్ అనిపించింది. ఈ మధ్యకాలంలో సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ కొంచెం చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఏదో బెనిఫిట్ మ్యాచ్ కోసం వేసినట్టుగా లెంత్ బాల్స్ వేశాడు, ఫుల్ టాస్ వేశాడు అన్నట్టుగా, ధోని 6లు కొట్టిలే క్రౌడ్ ఎంటర్టైన్ అవుతారు అన్నట్టుగా. అలా ఎందుకు చేస్తారు? అలా కాదు కదా. అండ్ కెవిన్ పీటర్సన్ ఏమన్నా అంటే ఈజీ ప్రిపేర్ టు, అంటే ఆ సిమ్యులేషన్ అంటారు, మామూలుగా మ్యాచ్ సిచ్యుయేషన్స్ ఊహించుకుని బౌలింగ్ చేస్తారు. సో ఒక్కొక్క ఓవర్ మిగిలి ఉన్నాయి వేరే బౌలర్స్కి, షెపర్డ్కి కానీ మడ్వాల్ కానీ. మరి ఎందుకు హార్దిక్ పాండ్యా వేయడానికి కారణం ఉంది. ఎందుకంటే మడ్వాల్ బౌల్డ్ ది లాస్ట్ ఓవర్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచ్ అండ్ ఈ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అండ్ షెపర్డ్ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ది 2 overs he bowled. సో అందుకని రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా టుక్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ బౌల్డ్ ద లాస్ట్ ఓవర్. అతను ఆ లాస్ట్ ఓవర్ వేయడం ప్రాక్టీస్ చేశాడు లేదో మనకు తెలియదు, కానీ దాంట్లో 3 6లు వచ్చాయంటే అది ఏదో కావాలని ధోనికి ఏదో క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడం కోసం చేశాడని కూడా గవాస్కర్ చేసిన కామెంట్ చాలా డ్యామేజింగ్ ఉంది. బట్ డ్యామేజ్ అయితే జరిగింది. అది హార్దిక్ పాండ్యా ఇంటెన్షనో కాదు, కానీ ఆ డ్యామేజ్ ధోని ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతూ ఎలాంటి బౌలింగ్ మీదనైనా వచ్చి వరుసగా 3 6లు కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇదే గ్రౌండ్లో ఆ 6లతోనే కదా అతను ఫైనల్ గెలిపించి పెట్టాడు. సో ఆ గ్రౌండ్తో అతనికి ఆ పాజిటివ్ వైబ్స్ ఎప్పటికీ ఉంటాయి. సో ఏమనుకున్నా సరే, ధోనికి ఎలివేషన్ ఇస్తున్నాడు ఏమైనా అనుకున్నా సరే, ధోని హెటర్స్ చాలామంది ఉంటారు. బట్ హిట్టింగ్ 3 sixers, బ్యాక్ టు బ్యాక్ 6ers ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ ఏ 42-year-old మ్యాన్. అదే అన్నాడు రుతురాజ్ మ్యాచ్ తర్వాత ఏమన్నాడంటే, ది డిఫరెన్స్ ఇస్ అవర్ యంగ్ వికెట్ కీపర్ స్కోరింగ్ దోస్ 3 sixers అని చెప్పి. ఆ యంగ్ వికెట్ కీపర్ at the age of 42 hitting those 3 sixers, that made all the difference between victory and defeat. When Mumbai started batting, వాళ్ళకి బౌలింగ్ రన్స్ వచ్చినాయి, ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. 70 runs వచ్చినాయి. రోహిత్ శర్మ వాజ్ ఇన్ హిస్ ఎలిమెంట్. రోహిత్ శర్మ అంత అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు, చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటుంది. సో 12 ఏళ్ళ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. ఇట్ ఈస్ ఓన్లీ సెకండ్ 100 ఇన్ ఐపీఎల్. మైట్ నాట్ బిలీవ్ ఇట్. అంటే స్టాటిస్టిక్స్ అంతగా పట్టించుకోని వాళ్ళకి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రోహిత్ శర్మ 5 T20 ఇంటర్నేషనల్ 100s చేసి ఉండొచ్చు, హైయెస్ట్, అలాంగ్ విత్ ఐ థింక్ మ్యాక్స్వెల్. కానీ ఐపీఎల్లో మాత్రం ఇది అతనికి సెకండ్ 100 కమింగ్ ఆఫ్టర్ 12 years గ్యాప్. సో హీ వాజ్ ట్రిమెండస్. కానీ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో స్లో అయిపోయింది. రోహిత్ శర్మకి స్ట్రైక్ రాలేదు. రోహిత్ శర్మ తప్పులేదు, రోహిత్ శర్మ స్ట్రైక్ రాలేదు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత కొంచెం సూర్యకుమార్ మరొక డక్ ఆడిన 3 matches 2 ducks. అది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంచెం ఆందోళన కలిసింది. అంటే మన ఇండియా కాంటెక్స్లో చూస్తే, కానీ అది ఈజ్ జస్ట్ అన్ అబరేషన్. హీ జస్ట్ ట్రై టు యూస్ మతిరానా స్పేస్. ఒక మంచి షాట్ కొట్టాడు, కానీ అద్భుతమైన క్యాచ్ పెట్టాడు ముస్తఫిజుర్ ఆన్ ది థర్డ్ మ్యాన్ బౌండరీ. ఫుల్ బ్లడెడ్ షాట్, అది చాలా మంచి టైమింగ్ కుదిరిన షాట్. అది అన్ఫార్చునేట్ సూర్యకుమార్ అవుట్ అవడంతో కొద్దిగా షేక్ అవుతాడు. సూర్యకుమార్ వికెట్ చాలా కీలకం అక్కడ.
తిలక్ వర్మ ఆల్సో బ్యాటెడ్ వెల్. 150 స్ట్రైక్ రేట్తో అతను 30 ఆర్డ్ రన్స్ చేశాడు. 14 ఓవర్స్ పూర్తి చేశాక అతను అవుట్ అయ్యాడు. అప్పటికి 130 స్కోర్. స్టిల్ టార్గెట్ వాజ్ వెల్ విత్ ఇన్ ద రీచ్. రోహిత్ శర్మ స్ట్రైక్ రాలేదు. హార్దిక్ పాండ్యా వాజ్ అనేబుల్ టు గెట్ గోయింగ్. అది కూడా మనకి ఆందోళన కలిగిస్తున్న విషయం. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఎందుకు రన్స్ చేయలేకపోతున్నాడు క్విక్గా. మనకు అతను ఫినిషర్ కదా. తర్వాత అతని బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఈ మ్యాచ్లో అతను ఆడిన తీరు మనకి ఇండియా నేపథ్యంలో T20 వరల్డ్ కప్ నేపథ్యంలో మనకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న విషయం. హార్దిక్ పాండ్యాకి వికెట్లు ఐ థింక్ 2 వికెట్లు ఏమో వచ్చినాయి. కానీ అది కాదు కదా లాస్ట్ ఓవర్, ది వే హీ బౌల్డ్ ద లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అండ్ బ్యాటింగ్లో ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అన్నిసార్లు అందరూ బ్రహ్మాండంగా ఆడేయాలని కాదు కానీ అతను రన్స్ చేయలేకపోవడం. తర్వాత టిమ్ డేవిడ్ కొన్ని షాట్స్ కొట్టి అవుట్ అవడం. ఎంఆర్ యశోపడ్ కూడా అతన్ని ఒక బ్యూటిఫుల్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేయడం మతీషా పత్తిరాన. సో చెన్నై చాలా ఇన్స్పిరేషనల్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు వాళ్ళు. ఆడి ఈ మ్యాచ్ గెలిచారు. ముంబైకి 2 విజయాల తర్వాత హోమ్లో తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవే గేమ్స్ ఆడతారు. హోమ్లో ఈ విజయం ఈ పరాజయం నిజంగా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. టాస్ గెలిచారు, అంతా బాగానే ఉంది. 206కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. రెస్ట్రిక్ట్ అని అంటాను ఎందుకంటే ఆ పిచ్ మీద అంత ఈజీ పిచ్ ఏం కాదు కానీ బట్ స్టిల్ ఆ పిచ్ మీద 206 ఈజ్ చేజబుల్. వాళ్ళకున్న బ్యాటింగ్ మైట్, వాళ్ళకున్న బ్యాటింగ్ బలంతో దాన్ని చేజ్ డౌన్ చేయాలి, చేయలేకపోయారు. మహమ్మద్ నబీ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్ అట్ ఆల్. మహమ్మద్ నబీ సింగిల్స్ చేస్తున్నాడు, బౌలింగ్ బాగానే చేశాడు కానీ బ్యాటింగ్లో కూడా అతను పనికొస్తాడని కదా అతను తీసుకున్నది. బ్యాటింగ్లో ఈ వాజ్ ఫౌండ్ వాంటింగ్. సో ముంబైలో అంత ఫైర్ పవర్ కనిపించింది వరుసగా 2 మ్యాచ్ల్లో. ఒక మ్యాచ్లో ఎవ్వరూ కనీసం 50 కొట్టకుండా 234 కొట్టేశారు. తర్వాత మ్యాచ్లో కూడా అదే జోరు కనిపించింది వాళ్ళ దగ్గర, వాళ్ళ బ్యాటింగ్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి దే కుడ్ నాట్ చేజ్ డౌన్ 206. డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడం కూడా కొంత వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. మామూలుగా డ్యూ ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టం అని మనం అనుకున్నాం. కానీ డ్యూ ఏమాత్రం లేదు. అది కూడా కొంతవరకు చెన్నైకి కలిసి. ఏదైనా చెన్నైకి చాలా అవసరమైన విక్టరీ. ఎందుకంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా కనిపించారు. శివం దూబ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా అంటే రుతురాజ్ ఫామ్లోకి వచ్చాడు. మతీషా అండ్ ముస్తఫిజుర్ అండ్ బౌలింగ్ బ్రిలియంట్లీ. ఒక మ్యాచ్లో జడేజా గెలిపించి పెట్టాడు. ధోని చివరిలో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. సో వాట్ మోర్ దే వాంట్. సో చెన్నై ఈజ్ ఆన్ ద రోడ్ టు రికవరీ. అండ్ ముంబై 2 మ్యాచ్లలో మునిపించి మళ్ళీ కొంచెం వాళ్ళ మీద ఒక డౌట్. ముఖ్యంగా బౌలింగ్లో కార్జియా, మడ్వాల్, they're all going for lots and lots of runs. So ఇంట్రెస్టింగ్గా ఉంది. సినేరియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గుడ్ దట్ చెన్నై వన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఆ హోమ్ అడ్వాంటేజ్ని, ఆ బూమ్ అడ్వాంటేజ్ని వాళ్ళు జయించగలిగారు. బుమ్రా వాజ్ గుడ్ బట్ కుడ్ నాట్ గెట్ వికెట్స్ బికాజ్ అదర్ బౌలర్స్కి రన్స్ వస్తున్నాయి కానీ బుమ్రాని జాగ్రత్తగా ఆడుకున్నారు. మిగతా బౌలింగ్ అంతా కూడా చాలా ఆర్డినరీగా ఉంది ముంబై బౌలింగ్. సో ముంబై హ్యాస్ ఇస్ టాస్క్ కట్అవుట్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్. చూడాలి మరి ఏం చేస్తారు. బట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఫలితం మనం అనుకున్నట్టుగా రాలేదు. చేజింగ్ టీం గెలుస్తుంది అనుకున్నాం, ముంబై గెలుస్తుంది అనుకున్నాం, కానీ చెన్నై హ్యాస్ అదర్ ఐడియాస్ అండ్ వన్స్ అగైన్ ధోని మ్యాజిక్ హ్యాస్ వర్క్డ్ అవుట్. వెదర్ ధోని హెటర్స్ లైక్స్ ఇట్ ఆర్ నాట్, ధోని మ్యాజిక్ మరొకసారి పనిచేసినట్టుగా నాకు అనిపించింది అగైన్ ఇన్ ద వాంఖేడే స్టేడియం.